హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి నేను ఒక లాంగ్ వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియో చూస్తే స్కీమ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఈ ఖర్చు గురించి తెలుసుకుందాము. ఎంత ఖర్చు అవుతుంది మనకు అనే దాని గురించి. ఒక ఇన్వర్టర్కి అయ్యే ఖర్చు 20,000. ఆ ఖర్చుతో 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన బిల్డింగ్ పైన అని చెప్తున్నారు. ఎప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పుడు అనమాట. ఇది మామూలుగా ఇది కాస్ట్లీ ప్రాసెస్. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక టేబుల్ ఇచ్చారు ఈ ఖర్చు గురించి. మనకి ఖర్చు డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆ టేబుల్ చూద్దాము. 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అతను 50,000 ఖర్చు చేయాలి. ఫస్ట్ 50,000 ఇన్వెస్ట్ చేస్తే 30,000 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో 50,000లో 30,000 సబ్సిడీ పోతే నీకు 20,000 పడుతుంది ఓవరాల్గా కాస్ట్. సో నీకు ఎంత ఏరియా కావాలి ఖాళీ స్థలం అంటే ఈ 1 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి 130 స్క్వేర్ ఫీట్ కావాలన్నమాట. సెంట్ అంటే 435 స్క్వేర్ ఫీటు. ఇది 1/4 ఆఫ్ సెంట్ కంటే కొంచెం ఎక్కువ స్థలము. అట్లాగే 2 కిలోవాట్ తీసుకున్నప్పుడు ₹1,00,000 అతను ఖర్చు చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు 60,000 సబ్సిడీ పడుతుంది బ్యాంక్ అకౌంట్లో. 1,00,000లో 60,000 సబ్సిడీ పోతే 40,000 పడుతుంది అతనికి ఓవరాల్గా కాస్ట్. అతనికి కావాల్సిన స్థలం ఖాళీ స్థలం ఎంత అంటే బిల్డింగ్ పైన 200 స్క్వేర్ ఫీట్లు. అట్లాగే 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకోవడానికి 1,45,000 ఖర్చు చేయాలి, అతను ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు నీకు 78,000 సబ్సిడీ పడుతుంది. దాంట్లో నీకు 1,45,000లో 78,000 వస్తే 67,000 పడుతుంది అతనికి కాస్ట్. ఓవరాల్గా అతనికి పడేది 67,000 మాత్రమే. ఎంత ఖాళీ స్థలం కావాలంటే 300 స్క్వేర్ ఫీట్ కావాలి. ఇట్లా సబ్సిడీ 3 కిలోవాట్ పైన నీకు సబ్సిడీ గవర్నమెంట్ ఎన్ని కిలోవాట్లు ఇన్స్టాల్ చేసుకున్నా 78,000 ఇస్తుంది. ఈ సబ్సిడీ గురించి లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో చూడండి. అండ్ 4 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు 1,85,000 పడుతుంది. 78,000 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. సో సబ్సిడీ పోగా అతనికి పడే ఖర్చు 1,07,000 మాత్రమే. కావాల్సిన ఖాళీ స్థలం ఎంత అంటే బిల్డింగ్ పైన 400 స్క్వేర్ ఫీటు. సో ఇట్లా మిగతా అన్నీ చూసుకోండి మీరు. లాస్ట్ 10 కిలోవాట్ చూసుకుంటే 4 లక్షలు ఖర్చు అవుతుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి. 78,000 సబ్సిడీ పోతే అతనికి ఓవరాల్గా పడే కాస్ట్, లాస్ట్కి పడే కాస్ట్ 3,22,000. ఎంత ఖాళీ స్థలం కావాలంటే 1,000 స్క్వేర్ ఫీట్ ఖాళీ స్థలం కావాలి. సో ఇవి ఖర్చు అయ్యే డీటెయిల్స్. కావాలంటే మన యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళలో ఈ ఇమేజ్ పోస్ట్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా అనలైజ్ చేసుకోండి. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక మొబైల్ నెంబరు, కరెంటు బిల్ తీసుకొని వెళ్తే చాలు, మీకు ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసేస్తారు. సో నీకు మామూలుగా 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే నీకు 50,000 ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల నీకు 20,000 వస్తుంది అనమాట. ఇది అర్థం చేసుకోవాలి మనం అంతా. సో అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను, మంచి మంచి విషయాలు తెలియజేస్తాను.